బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం నాడు పాట్నాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీకి సొంతంగా కుటుంబం లేదు, ఎక్కువ మంది పిల్లల్ని కన్నందుకు తనను అవమానాలు పాల్చేస్తున్నాడంటూ మండిపడ్డారు. అయితే లాలూ వ్యాఖ్యలను కాస్త బీజేపీ తమ ఎన్నికల ఆయుధంగా మలుచుకుంది. ఇండియా మొత్తం తన కుటుంబం అంటూ మోదీతో పాటు బీజేపీ నేతలు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. దీనికి కాంగ్రెస్ కూడా మంగళవారం నాడు ధీటుగా జవాబిచ్చింది. ఇక కాంగ్రెస్ నాయకులు ఏమన్నారో ఒక లుక్కేద్దాం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆదివారం నాడు పాట్నాలో జరిగిన బహిరంగ సభలో మోదీకి సొంతంగా కుటుంబం లేదని వ్యాఖ్యానించారు. దీన్ని బీజేపీ ఎన్నికల ఆయుధంగా మలుచుకుంది. తమ సోషల్ మీడియా హ్యాండిల్లో మోదీ కా పరివార్ను జత చేసింది. సోమవారం నాడు ప్రధానమంత్రి తెలంగాణలో ఆదిలాబాద్లో పర్యటించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో లాలూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తనకు కుటుంబమే లేదని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారని ప్రజల నుంచి సానుభూతి పొందడానికి ప్రయత్నించారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా మంగళవారం నాడు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పందించారు. 140 కోట్ల మంది ప్రజలు మీ కుటుంబం అయితే గత దశాబ్ద కాలం నుంచి వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. గత దశాబ్ద కాలాన్ని ఆయన అన్యాయకాలుగా అభివర్ణించారు. దేశంలోని ఆయన సొంత కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగం, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, అన్ని రంగాలకు స్తంభించిపోయాయని జయరాం రమేష్ మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తాము కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశ ప్రజల గొంతుకగా తాము ముందుంటామన్నారు. ప్రజలు అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రజల మనోభావాలనే తాము ప్రభుత్వం ముందుంచుతామని జయరాం రమేష్ అన్నారు. మోదీ అన్నట్లు 140 కోట్ల మంది ప్రజలు ఆయన కుటుంబ సభ్యులు అన్నప్పుడు వారి నమ్మకాన్ని ఆయన ఎందుకు వమ్ము చేశారు? వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి కుటుంబానికి ఆయన చేసింది అన్యాయకాలని జయరాం రమేష్ ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రిని రమేష్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా అభివర్ణించారు. తనకు తాను విశ్వగురువు అని గొప్పలు చెప్పుకుంటారు. ఎవరైనా వ్యక్తి తనతో గౌరవంగా మెలగాలని డిమాండ్ చేస్తే వారికి గౌరవం ఇవ్వాల్సిందేనని రమేష్ అన్నారు. ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వ్యక్తి. అయితే వ్యక్తిగతంగా చూసినా, ఆయన వర్కింగ్ స్టైల్ను చూసినా దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక మోదీ ప్రతి అంశాన్ని చక్కగా మార్కెటింగ్ చేసుకుంటారు. బ్రాండ్ను రీబ్రాండ్ చేసుకుంటారు. తనకు తాను విశ్వగురువు అంటూ గొప్పలు చెప్పుకుంటారు. ప్రధానమంత్రి పదవిని తాము గౌరవిస్తాం, అలాగే పౌరులను కూడా గౌరవించాలని, దేశంలోని ప్రతి పౌరుణ్ణి గౌరవించాల్సిందేనని రమేష్ మోదీకి సలహా ఇచ్చారు. ఆదివారం నాడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నాలో చేసిన వ్యాఖ్యలకు సోమవారం నాడు మోదీ ఆదిలాబాద్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక మోదీ మాటల్లోనే ఆయన ఏమన్నారో చూద్దాం. సంతోషాన్ని వెతుక్కోవడానికి తాను ఇల్లు వీడలేదని, దేశం కోసం ఇల్లు వాకిలి విడవాల్సి వచ్చిందన్నారు. తన కోసం కాదు, తన దేశం కోసం ఇంటిని విడిచి వచ్చాను. తన దేశమే తన కుటుంబం. 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబం. నా అనేవారు లేని వారికైనా మోదీ ఉన్నాడు. వారి కోసం మోదీ పనిచేస్తాడు. యావత్ భారతదేశం తన కుటుంబం అంటూ లాలూ ప్రసాద్ యాదవ్కు ప్రధాని మోదీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఆదివారం నాడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానిని ఉద్దేశించి మోదీకి కుటుంబమే లేదు అనే వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రధానమంత్రి హిందూ అని చెప్పడానికి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటని ఎద్దేవా చేశారు. ఆయనకు సొంతంగా కుటుంబమే లేదు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి తేనె తుట్టెను కలిపారు. ఈ రోజుల్లో ప్రధాని కుటుంబ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. నీకు కుటుంబమే లేదు,
కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు హిందువే కాదు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా తల్లి చనిపోతే ప్రతి హిందువు సాంప్రదాయం ప్రకారం తల గడ్డం షేవ్ చేస్తారు. మరి నువ్వెందుకు షేవ్ చెయ్యలేదు? నువ్వు సమాజంలో ద్వేషాన్ని విస్తరించుకుంటూ పోతున్నావంటూ లాలు జన్ విశ్వాస్ మహా ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లాలు వ్యాఖ్యలను బీజేపీ ఎన్నికల సందర్భంగా తమకు అనుకూలంగా మలుచుకుంది. పార్టీ సీనియర్ నాయకులు అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో మోదీ కా పరివార్ను జత చేశారు. చివరి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అనే స్లోగాన్ని ఎత్తుకున్నారు. దీనికి బీజేపీ అప్పుడు కూడా మైబీ చౌకీదార్ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మళ్లీ 2024లో బీజేపీకి మోదీ కా పరివార్ అనే నినాదం కాంగ్రెస్ గిఫ్టుగా ఇచ్చిందని చెప్పుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.